ఆగస్ట్ 19. ఆయన కార్యము మీద మనము ఆధారపడుట. సమాధానపరచబడడం అనే ఈ అమూల్యమైన సంపదను మనల్ని తగ్గించడానికి అందించాలని దేవుడు ఎంచుకున్నాడు. తద్వారా మన రక్షణ దినాన మన అహంకారం మోకరిల్లి దేవుడు హెచ్చించబడతాడు. పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నది. యోహాను 6:33. అరణ్యంలో తన పిల్లలను పోషించడానికి దేవుడు ఆ పద్ధతిని ఎందుకు ఎంచుకున్నాడో గమనించండి. తుదకు నీకు మేలు చేయవలనని నిన్ను అణుచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించెను. ద్వితీయోపదేశకాండము 8:16. మనల్ని తగ్గించే ఈ ప్రక్రియను మరి కాస్త జాగ్రత్తగా పరిశీలిద్దాం. దేవదూతల ఆహారముతో దేవుడే స్వయంగా వారిని పోషించినప్పుడు ఇశ్రాయేలీయులు తగ్గింపుతో పాటు జ్ఞానవంతులుగా కూడా మారి ఉంటారని మనం సహజంగా భావిస్తాం. కీర్తన 78:25. అయినప్పటికీ మనిషికి అహంకారం ఎక్కువ. తనంతట తానే పోషకుడిగా ఉండాలని ఆశిస్తాడు. మనిషి స్వయంగా సంపాదించుకున్న ఆహారాన్ని ఆస్వాదించినంతగా ఉచితంగా ఇతరుల ఖర్చుతో లభించిన భోజనాన్ని ఆస్వాదించడు. ఈ గర్వమే ఇశ్రాయేలీలను ఐగుప్తీయుల తోటల్లోని ఉల్లిపాయల కోసం ఆశించేలా చేసింది. అది అల్పమైన ఆహారమే అయినప్పటికీ దేవుడు పంపినది కాక తమ స్వంత డబ్బుతో కొనుక్కున్న ఆహారం. ఆదాముతో కలిగి ఉన్న దానికంటే మరింత పరిపూర్ణమైన ఐక్యత వైపు పాపులతో సమాధానపడే కార్యాన్ని దేవుడు లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఒకవేళ మరింత ఘనమైన నిర్మాణాన్ని పాపపు శిథిలాల నుండి నిర్మించడానికి దేవుడు ప్రణాళిక వేసి ఉండకపోతే పాపం చేత తన మొదటి సృష్టి కార్యం మచ్చపడేలా ఆయన ఎన్నడూ అనుమతించి ఉండేవాడు కాదు. మొదటి ముద్రణను మించిన పరిపూర్ణమైన నమూనాతో రెండవ ముద్రణలో మనిషి సంతోషాన్ని ముద్రించాలని దేవుడు ఉద్దేశించాడు. కాబట్టి ఈ నమూనాను సంపూర్తి చేయడానికి క్రీస్తును మాత్రమే తగిన సాధనంగా వాడాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను 10:10. మృతులకు నశిస్తున్న వారికి కేవలం ఒక సాదాసీదా సమాధానాన్ని ఉత్తి జీవాన్ని ఇవ్వడానికి కాదు గాని దేవుని నుండి పాపం మనిషిని వేరు చేయకముందు ఎన్నడూ లేనటువంటి అత్యంత సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి ఆయన వచ్చాడు.